ఎస్కలేషన్ ప్రాసెస్లో సామ దాన భేద దండ అట్లా తీసుకెళ్ళాము. ముందు గవర్నమెంట్తో ఉన్నప్పుడు సామ దాన భేద వాడాము. మళ్ళీ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దండ కూడా ఎత్తుకున్నాము. మళ్ళీ ఇప్పుడు పరిస్థితుల వల్ల దాన సామ భేద ఆ మధ్యలో ఎక్కడో ఉన్నాము. ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్పారు, క్యాపిటల్ సిటీ నేను గుంటూరు తీసుకొని రావాలని చాలా గట్టిగా లాబీ చేశాను. ఆ ఒక మీటింగ్లోనే కాదు, సింగపూర్ కమిటీ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేశాను. అమరావతి గురించి చెప్పాను. అమరావతి ప్లానింగ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను, కీ మెంబర్గా కూడా అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారితో ఆ టీంతో జపాన్, చైనా, సింగపూర్ వెళ్ళి ఆ సిటీ అక్కడ ఉండే సిటీస్ని స్టడీ చేసి అమరావతిలో ఏది పెడితే బాగుంటుందని స్టడీ చేసి అంతా వచ్చేది జరిగింది. ఒక పెద్ద విజన్తో అమరావతి మొదలుపెట్టాము. గ్రీన్ అండ్ బ్లూ సిటీ, ఇంక్లూసివ్, ఎఫిషియంట్, సస్టైనబుల్, స్మార్ట్, రెస్పాన్సివ్, లైవ్లీ, న్యాచురల్, కల్చరల్, హ్యాపీ అండ్ హిస్టారికల్ సిటీ అని కూడా ఒక కృష్ణా నది పైన రివర్ ఫ్రంట్ సిటీ తయారు చేయాలని అనుకున్నాము. ఇవన్నీ తెలుగులో చెప్పాలంటే అస్సలు ఒక ముక్క కూడా రాదు, కాబట్టి ఇది ఇంగ్లీష్లోనే చెప్పేశాను. కొన్ని ఆబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇవి కంప్లైంట్స్ కాదు, ఆబ్జర్వేషన్స్. ఎంపీ రోల్ లిమిటేషన్ గురించి నేను ఎంపీ అయినాకనే కొంచెం నేర్చుకున్నాను. దాని ముందు నాకు ఏమో అర్థం కాలేదు. కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మాకు. ఒకటేమో రూలింగ్ కోalition అట్ స్టేట్ అండ్ సెంటర్ ఉంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆపోజిషన్లో ఉంటే ఇంకొక రకంగా లిమిటేషన్స్ ఉంటాయి, రెండు కాకుండా మధ్యలో ఉంటే ఇంకా ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి. ఈ 10 సంవత్సరాల్లో 3 చూసాం. నేను, రామ్మోహన్ గారు, మిగతా మన పార్టీలో ఉండే కనకమెట్ల గారు, మేము ముగ్గురే ఇప్పుడు మిగిలింది. కానీ ఇవన్నీ చూసాం 10 సంవత్సరాల్లో. కానీ ఎవరు చెప్పారో గుర్తు రావడం లేదు. కానీ మేము ముగ్గురే మిగిలినాము. కానీ కనకమెట్ల గారు రాజ్యసభలో లోన్ రేంజర్ మాదిరిగా, నేను రామ్మోహన్ లోక్సభలో ప్రతి సబ్జెక్ట్ కవర్ చేశాము, ప్రతి డిబేట్ పార్టిసిపేట్ చేశాము. మిగతా పెద్ద పార్టీస్ కంటే మా సలహాలు కూడా చాలా బాగున్నాయి, మన స్పీచెస్ కూడా చాలా మంచి స్పీచెస్ అని కూడా నేను గౌరవంగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఎంపీస్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండదు. ఎక్సెప్ట్ ఫర్ 5 crores ఎంపీ ల్యాడ్ ఫండ్స్ తప్పితే మీతంతా మాకు డిసిషన్ మేకింగ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ దేనికి లేదు. లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎస్పెషలీ అట్ స్టేట్ అండ్ లోకల్ లెవెల్. కానీ పబ్లిక్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చూస్తే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అన్రియలిస్టిక్ అని కూడా అనుకోవచ్చు. అండ్ అవన్నీ మేము సాటిస్ఫై చేయాలంటే అది మా వల్ల ఒక్కొక్కసారి అడుక్కోవాలా, అందరినీ దగ్గరికి వెళ్ళి అడుక్కొని చేయించుకోవాలి. కానీ అది మా చేతుల్లో ఉండదు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ చేయలేము. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండ్ పార్లమెంట్ 10 సంవత్సరాలు నేను పార్టీతో పాటు పోరాటం చేశాము. అట్లాగే నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా బిజినెస్ మ్యాన్ ఎందుకు పాలిటిక్స్లో ఉండాలని కొంచెం చెప్పేది జరిగింది. కానీ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు నేను స్టాటిస్టిక్స్ కూడా చూశాను. ఈ లోక్సభలో 24% ఆఫ్ ద మెంబర్స్ ఆర్ బిజినెస్ మెన్. It's one of the largest groups. So, మనం పార్లమెంట్లో కానీ ఎంపీగా ఉండి సెంట్రల్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసినా, స్టేట్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసినా బిజినెస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. 24% ఆఫ్ ద ఎంపీస్ ఆర్ బిజినెస్ మెన్ అంటే 24% ఆర్ లివింగ్ విత్ దట్ ఫియర్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు మన దేశం బాగుపడాలంటే హౌ టు ఎన్ష్యూర్
that businessmen అంటే బిజినెసెస్ అండ్ బిజినెస్ మెన్ ఆర్ లా అబైడింగ్ ఒక పక్క కావాలంటే ఇంకొక పక్క ఏమో వాళ్ళ హరాస్మెంట్ ఉండకూడదు. ఇది ఎట్ట చేయాలా, ఏ పాలసీ తీసుకొని రావాలా ఇంతవరకు నాకు కూడా క్లియర్గా లేదు. ఈ ఆలోచన పైన నేను ఉన్నాను. ఇప్పుడు వై ఐఎమ్ నాట్ కంటెస్ట్, ఎందుకు కంటెస్ట్ చేయటం లేదని ఇప్పుడు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు సబ్జెక్ట్కి వస్తున్నాను. నేను పాలిటిక్స్లోకి వచ్చింది మాట్లాడేదానికి, మీకోసం ఢిల్లీలో మాట్లాడేదానికి, పోరాటం చేసేదానికి. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల సెంటర్ని అటాక్ చేయలేను, బిజినెస్ లిమిటేషన్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ని అటాక్ చేయలేను. క్వైట్గా నో మ్యాన్స్ ల్యాండ్లో అంటే మధ్యలో కూర్చొని వీళ్ళు వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటే గమ్మున కూర్చొని చూస్తూ ఉండాలి. అది పరిస్థితి వచ్చేసింది మనకి. ఇంతకుముందు కూడా చెప్పాను, నన్ను కొట్టినా తిట్టినా జైల్లో వేసినా పర్వాలేదు, కానీ గమ్మున కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు. అక్కడ డిబేట్ జరుగుతూ ఉంటే నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలా, నేను కూడా దాంట్లో నా సలహాలు ఇవ్వాలని ఉంటుంది. కానీ గమ్మున కూర్చొని చూస్తాలంటే అది అంతకన్నా పెద్ద పనిష్మెంట్ నాకు ఇంకొక పనిష్మెంట్ ఉండదు. నాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాంట్రవర్సీ లేకుండా పాలిటిక్స్ చేయాలంటే చాలా కష్టమైన పని. కానీ ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఒక డిసిజన్ రావాల్సి వచ్చింది. ముందేమో బోత్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ రెండు కలిపి చేయొచ్చు అనుకున్నాను. ఇప్పుడు బిజినెస్ పార్ట్ టైమ్గా చేయొచ్చు, కానీ పాలిటిక్స్ మాత్రం పార్ట్ టైమ్గా చేయలేని కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. సో నెక్స్ట్ వచ్చే సంవత్సరాల్లో ఇప్పుడు మా నాన్నగారు 2 సంవత్సరాల ముందుగా చైర్మన్గా రిటైర్ అయినారు అమర్ రాజా గ్రూప్ నుంచి. నన్ను చైర్మన్గా చేశారు. బాధ్యతలు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఎక్కువ పెంచుతున్నాము. లిథియం అయాన్ బ్యాటరీ సెల్ ప్లాంట్ తెలంగాణలో 9,500 crores ఇన్వెస్ట్మెంట్ కమిట్ అయినాము. అది డబుల్గా రావచ్చు అని కూడా ఇప్పుడు అనుకుంటున్నాము. ఇట్ మే బీ డబుల్, ఇట్ మే గో టు 20,000 crores ఫర్ డబులింగ్ ద కెపాసిటీ. సో అది చాలా పెద్ద ఎత్తున ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. దానివల్ల చాలా ఉద్యోగాలు వస్తాయి, ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది స్టేట్కి, సెంటర్కి, అందరికీ. ఇప్పుడు అమర్ రాజా గ్రూప్ చూస్తే ప్రస్తుతానికి 17,000 మందిని ఎంప్లాయీ జాబ్స్ ఇస్తున్నాము. 16 బిజినెసెస్ ఆపరేట్ చేస్తున్నాము. 14,000 కోట్ల రూపాయలు